అండ్ అథెంటిక్ మార్కెట్స్ అన్ని అలాగే ఉంటాయి. సో ఇదే రియల్ హైదరాబాద్ అనమాట. లోపల రెడ్గా ఉందంటే ఇది ఫ్రెష్ ఫిష్ అనమాట. సో కోనేం వంజరం సేమ్ ఒకటే ప్రైస్ పడుతుంది ఇంచుమించుగా. రవ్వనా, బొచ్చనా, పాంఫ్రెట్టా, వంజరమా, ట్యూనా, కోనేమా, హైదరాబాద్ లో మీరు ఎక్కడ చూసినా కూడా ఇది మినిమం 450-500 ఉంటుంది కాస్ట్. మంది అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి వస్తుంది అనుకుంటారు కదా. ఇవన్నీ నాటు క్రాబ్స్ అనమాట. ఈడేంటి ఇంత మార్నింగ్ లేచి మళ్ళీ కొత్తగా రైడ్ గానే ఏమైనా స్టార్ట్ చేసాడని అనుకుంటున్నారేమో. ఏం లేదు, ఎవరైతే హైదరాబాద్లో మార్నింగ్ లేట్గా అవుతుంది అనుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసేది ఏంటంటే రామ్నగర్ ఫిష్ మార్కెట్ అనమాట. కనీసం చదువుకునే రోజుల్లో అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటే ఈ బాటికి IAS IFS అవుతుంది. మీకు లోకల్లో ప్రగతి నగర్ దగ్గరలో మీకు ఫిష్ మార్కెట్ ఉండదా అంటే ఉంటుంది. మీకు కంప్లీట్ అథెంటిక్ ఫిష్ మార్కెట్ కల్చర్ చూపించాలంటే రామ్నగరే, అయ్యగారే. మనకి హైదరాబాద్లో టైంతో సంబంధం లేదు. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ట్రాఫిక్ మాత్రం కామన్. ఇదేంటి బస్సు ఇది? కూకట్పల్లి హన్మకొండ తెలంగాణ RTC. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికి చిన్నగా సన్లైట్ అయితే స్టార్ట్ అయింది అండ్ చేపల వాసన కూడా స్టార్ట్ అయింది. అంటే సంథింగ్ ఈజ్ కుకింగ్ ఫిషీ. మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. అసలు ఎర్లీ మార్నింగ్లోనే ఫిష్ మార్కెట్ అంతా ఎలా ఉంటుంది. సన్ రైజ్ అవ్వక ముందే మొత్తం అంతా బిజినెస్ అంతా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదే మన బ్యూటిఫుల్ ప్లేస్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ అన్నట్టు. మీరు లేట్ మార్నింగ్ వచ్చారంటే 8 తర్వాత వచ్చారంటే ఇక్కడ ఏం ఉండదు అనమాట. బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే 5 to 7. ఓ పక్క నుంచి ఏమో వెండర్ సరుపులు, ఇంకో పక్క నుంచి ఏమో ఫిష్ కటింగ్ సౌండ్, ఇంకో పక్క నుంచి ఏమో ఈ వాటర్ స్ప్లాషింగ్ సౌండ్. ఇదంతా కూడా డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ కల్చర్ అనమాట. సో లోకల్ మార్కెట్స్ మనకు ఉండవా అంటే ఉంటాయి, బట్ లోకల్ మార్కెట్స్ కంటే ఇలాంటి పెద్ద మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ లోకల్ మార్కెట్స్లో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రేట్ తక్కువ అంటే క్రౌడ్ ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం మెస్సీగా కూడా ఉంటుంది అనమాట. సో అథెంటిక్ హైదరాబాద్ రామ్నగర్ మార్కెట్ అంటే ఆ మెస్సీనెస్ ఉంటుంది అనమాట. కిందంతా కూడా తడితడిగా ఉంటుంది, అంతా టూటీ ఫ్రూటీలా ఉంటుంది అనమాట. అండ్ అథెంటిక్ మార్కెట్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో ఇదే రియల్ హైదరాబాద్ అనమాట. ఇవే కొరమీన్లు అనమాట. ఇది ఇగురు పెట్టుకున్నా, పులుసు పెట్టుకున్నా, ఫ్రై పెట్టుకున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎంత మూడు కిలో? 250. డిస్కౌంట్ ఏం లేదా? కొంచెం ఈ సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. ఈ ఫిష్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్ర నుంచి వస్తుంది. ఓవర్ నైట్ స్టాక్ అంతా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో మన ఇంటికి ఫిష్ కర్రీ రావాలంటే ఈ రామ్నగర్ మార్కెట్ నుంచి వస్తుంది అనమాట. నేను ఇక్కడికి ఎందుకు వస్తానంటే హైదరాబాద్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఇది మినిమం 450-500 ఉంటుంది కాస్ట్. ఇక్కడ మాత్రం 350. అండ్ మీరు బేరం ఆడుకుంటే ఇంకా మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కంటే 300 కూడా ఇస్తారనమాట. ఇవన్నీ కూడా పండుగ అప్పలు అనమాట. చిన్నదనమాట, చిన్న పండుగ అప్ప. ఇది పెద్ద పండుగ అప్ప అనమాట. క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ముల్లెట్ ఫిష్లు కిలో 350 అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్న, పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా రాణి ఫిష్లు అనమాట. ఇవి కిలో 300. ఇదేమో రాణి ఫిష్ ఏమో ఫ్రై బాగుంటుందంట, ఇదేమో కర్రీకి బాగుంటుందంట. సో ఇవన్నీ నాగార్జున సాగర్ నుంచి వచ్చిన చేపలు అనమాట, రవ్వలే. సో ఇటుపక్క కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా రవ్వలు, కాకపోతే సిద్దిపేట నుండి వచ్చినాయి అనమాట. ఇవన్నీ మన కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది కదా, వాలుగా అచ్చా. ఎంత కిలో అనేది? అచ్చా. ఎప్పుడైనా మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. స్కిన్ కొంచెం బ్లాక్గా ఉంటే బొచ్చే, ఈ రెడ్డిష్గా ఉంటే రవ్వ అనమాట. నుంచి వస్తుంది ఇవి ఆంధ్ర నుంచి. అచ్చా, క్రాబ్. ఓకే, 750. ఏ క్రాబ్ ఇది? కొంచెం క్రాబ్స్ నల్లగా ఉంటాయి కదా.
రాణి క్రాబా? అచ్చా ఏది ట్యూనా? ఓకే ఓకే ఓకే. ఇది ఓకే, ఇది చిన్నదా? ఓకే ఓకే. ఇండియన్ సాగునా? ఎంత అది కిలో? 800 కిలో. 350. మెత్తలు అవును. 180. ఓకే. ఇదా? ఇదేంటి చూడలేదు. కానాగంతలు అంటారు ఒకలా ఉంటాయి. ఓకే, మెత్తలు ఇవన్నీ కూడా. ఓకే, ఇది చూన చేప కదా పెద్దది. ఓకే, ఇదేంటిది? టమ్ టమ్. అచ్చా. మనం చూస్తే ఇక్కడ దీని కళ్ళు బట్టి చెప్పచ్చు అనమాట. ఇది కొంచెం ఫ్రెషా కాదా అన్నది తెలిసిపోతుంది. అవును. అండ్ లోపల మనం గిల్స్ ఉంటాయి కదా చూడండి, లోపల రెడ్గా ఉందంటే ఇది ఫ్రెష్ ఫిష్ అనమాట. ఇట్లా రెడ్గా ఉందంటే ఇది ఫ్రెష్ ఫిష్ అనమాట. ఇవి కూడా కొంచెం బ్లాక్గా కనిపించినాయి అంటే ఈ చేప అంతా ఫ్రెష్ అన్నట్టు. మనకి ఇది కొంచెం వైట్గా ఉంటుంది ట్యూనా, ఇదేమో రెడ్గా ఉంటుంది అనమాట. ప్రైస్ ఎంత అన్నా? సేమ్ 50. సో 250 కాస్ట్ నేను హైదరాబాద్లో ఎక్కడా చూడలేదు. ఇదేమో వంజరం అనమాట. కొంచెం పెద్దగా ఉంది సార్, సన్నగా పొడుగుగా ఉంటే వంజరం, లావుగా ఉంటే ట్యూనా ఫిష్ అనమాట. అలా నా వంజరం కిలో ఎంత? బయట కూడా అంత కాస్ట్ లేదు కదమ్మా. 600-700 కదా ఉంటా. మరి మా దగ్గర 900. క్వాలిటీయా? ఓకే. కోలా ఫిష్ అంట. ఎంత అది కిలో? డిస్కౌంట్ ఏం లేదా? ఇవన్నీ కూడా టేక్ ఫిష్లు అంట. కేజీ 200. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా పండుగప్పలు అనమాట. ఫ్రై చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, క్లోజ్ టు ఒక 5 to 6 కిలోస్ ఉంటుంది. ఇదేంటంటే కోనేం అనమాట. సో కోనేం వంజరం సేమ్ ఒకటే ప్రైస్ పడుతుంది ఇంచుమించుగా. ట్యూనా ఫిష్ అయితే మనకి ఆల్మోస్ట్ 200 కిలో అట్లా ఉంటుంది. ఇదేమో డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది. 600 ఉంటుంది, 700 ఉంటుంది, 800 ఉంటుంది. డిపెండ్స్ అన్న. చూడండి ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో. ఇంచుమించు 4 to 5 కిలోస్ ఉంటుంది ఫ్రైగా. చూడండి, ఇవి చేయడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి మనం చేయలేము, అక్కాల్సినంత బాగా మనం చేయలేము. ఇది ఫిషింగ్ కటింగ్ కూడా మనం ఏమనుకుంటామంటే నార్మల్ ఫిషింగ్ కటింగ్ ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ మనం ఇంట్లో చేసుకోలేము అనమాట. బిర్యానీకి అయితే ఒకటి ఉంటుంది, ఫ్రైకి అయితే ఒక సైజు ఉంటుంది, పులుసుకి అయితే ఒక సైజు ఉంటుంది, ఇగురికి అయితే ఒక సైజు ఉంటుంది అనమాట. మీరు ఒక నెత్తలు తీసుకుంటే ఇందులో ఒక 75% పోతుంది కటింగ్లో, అట్లీస్ట్ 50% కటింగ్లో పోతుంది అనమాట. చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నా షూస్ ఇలా అయిపోయింది. ఏం చేప ఇది? చందు. ఇది ఎంత కిలో ఎంత ఉంటుంది? అచ్చా, సాల్ట్ కూడా అట్లా వేస్తే కొంచెం టేస్ట్. చూడండి, ఇదే చేప మనం ఇంట్లో కొనుక్కొని కానీ వెళ్ళిపోతే ఆ స్టైల్స్ మనకు తెలియవు. మనం టేస్ట్ ఎక్కడో కొంచెం బాగాలేదు అనుకుంటాం, కానీ మొత్తం వీళ్ళంతా ప్రొఫెషనల్ కట్టర్స్ అనమాట. వీళ్ళు కట్ చేసిన తర్వాతే ఫిష్ టేస్ట్ బాగుంటుంది మనకి. ఫిష్ గ్రేడింగ్ నుంచి కటింగ్ వరకు అమ్మేంత వరకు కూడా ఇక్కడ మొత్తం లేడీస్దే అప్పర్ హ్యాండ్ అనమాట. అది పాంఫ్రెట్ని అపోలో ఫిష్ చేస్తున్నాం. చాలామంది అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి వస్తుంది అనుకుంటారు కదా. అపోలో ఫిష్ అంటే అది కాదు. ఎనీ ఫిష్ బోన్లెస్ అయితే అది ఇంకా అపోలో ఫిష్ అన్నట్టు అనమాట. పాంఫ్రెట్స్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే రవ్వ కూడా పెద్ద రవ్వ శీలావతి యూజ్ చేస్తారు. సైజుని బట్టి అనమాట. ఎక్కువ ముళ్ళు ఉంటే మీకు అది అపోలో ఫిష్కి పనికిరాదు, తక్కువ ముళ్ళు ఉండాలన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఇబ్రహీంపట్నమా? ఓ సూపర్. స్వర్ణలత, మరి సుమలత అన్నావు? అచ్చా, అది అక్కకి ఈవిడ రైట్ హ్యాండ్ అంట, ఈవిడేమో లెఫ్ట్ హ్యాండ్ అంట. ఆల్మోస్ట్ మనకి ఇది 600 చెప్తున్నాడు. బొమ్మడాలు పులుసుకు బాగుంటాయి చూడండి. ఇవి యాక్చువల్గా హైదరాబాద్లో హోటల్స్లో ఉన్న వాళ్ళు గట్రా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇన్ని కేజీలు కావాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారనమాట. నార్మల్గా కేజీకి 2 కేజీలకి ఎవరు రారు ఇక్కడ. మీకు ఏదైనా పెద్ద పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఏమైనా మీకు కావాలంటే నా పేరు బాలకృష్ణ అన్న, నెంబర్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో. చెప్పన్నా, ఎలా ఉన్నాయి ప్రైస్లు? 120 అన్న. ఏంటివి? రూప్చంద్ 120 కిలో. ఓకే, ఇవి దేనికి బాగుంటాయి? ఫ్రైకి బాగుంటాయా? కర్రీకి కూడా. ఓకే, ఇది కట్ చేసినప్పుడు సాల్ట్ వేస్తున్నారు దేనికన్నా?
క్లీనింగ్ కానీ క్లీనింగ్ కావడానికి మన ఇంట్లో చేసుకుంటారు. ఇక్కడ కూడా వేస్తున్నారండి. ఇక్కడ కూడా సాఫ్ చేయడానికి రవి ఇంట్లో వేసుకోరు, ఎక్కువ మటుకు ఇక్కడ చేసుకుంటారు. అచ్చా 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 అచ్చా. ఓకే, ఇదేం చేపన్నా? ఇది భాష ఫిష్ అంటారు. భాష భాష అంటే రజనీకాంత్ ఫిషా? ఓకే ఓకే. ఎంత కిలో ఇది? ఇది 120 అన్న. ఇది కిలో 120. భాష ఫిష్ అంట ఇది. ఆంధ్రాలో అయితే శీలావతి, తెలంగాణకు వచ్చినప్పుడు రవ్వ అయిందనమాట అది. ఇవన్నీ నాటు క్రాబ్స్ అనమాట. సూపర్ సూపర్. వావ్, మన పొలాల్లో దిగే క్రాబ్స్ అనమాట ఇవి. వాగుల్లో పొలాల్లో దిగే క్రాబ్స్ అనమాట. కేజీ మనకి ఏంటంటే సైజు బట్టి 700 అట్లా చెప్తున్నారు, కానీ 600 దాకా ఇస్తారు. డజన్ లెక్క ఇస్తారు అంటే. అచ్చా 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 అచ్చా. ఓకే ఓకే. ఫస్ట్ మనకి ఫిష్ సెలెక్షన్ రావాలి, తర్వాత కటింగ్ తెలియాలి, తర్వాత వండడం రావాలి, అండ్ తినేది కూడా ఆర్టే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఆల్సో, అది కూడా ఆర్ట్. ముళ్ళు మనకు తగలకుండా తినాలన్నమాట. చాలా మంది ఏంటంటే ఎక్కడైనా ముళ్ళు దిగబడిపోతే తినడం మానేస్తారు, ఫిష్ అప్పటి నుంచి తినడం మానేస్తారు. సో నాకైతే కొరమీను బాగా ఇష్టం. అది ఇగురు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా కొరమీను అయితే నాకు చాలా బాగా ఇష్టం. మీరైతే ఏ ఫిష్ తింటారు? రవ్వనా, బొచ్చనా, పాంఫ్రెట్టా, వంజరమా, ట్యూనా, కూనావా? అసలు మీరు చేపలు తింటే ఏ ఫిష్ ఇష్టంగా తింటారో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామ్నగర్ ఫిష్ మార్కెట్, హైదరాబాద్.